కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న 6 అయిపోయింది. ఈరోజు దేవుడు ముగింపు చేసినటువంటి ప్రార్థన చివరి మాట ఏంటిది? లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం కనుక చూసినట్లయితే గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది సాటి లేని మరణం. ఆయన జన్మకు సాటి లేదు, ఆయన పరిచర్యకు సాటి లేదు, ఆయన మరణానికి సాటి లేదు, ఆయన పునరుద్ధానికి సాటి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటే తన ఆత్మను ఏం చేస్తా ఉన్నాడు? భద్రపరుచుకుంటూ ఉన్నాడు. తండ్రి వడికి చేర్చినటువంటి కుమారుడు. ఎలా? 4వ మాటలో దేవుడికి తండ్రికి సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. సో సంబంధం లేదని దప్పికొన్నాడు. 6వ మాటలో సమాప్తం చేసేసాడు అన్ని. సో 7వ మాటలో మళ్ళీ తండ్రితో నా దేవా కాస్త ఏమైపోయింది? నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. బాండింగ్ మళ్ళీ వచ్చేసింది. ఎంత సంతోషమో కదా దేవునికి. అంటే ఇప్పుడు తండ్రి కుమారులిద్దరూ కలిసిపోతున్నారు. కలిసిపోవడం వల్ల మనకేంటి ప్రయోజనం? సమాధానం వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది. ఇంకా కావాల్సింది రాదా? సంతోషం. కీర్తనకారుడు అంటాడు చూడండి, 85వ అధ్యాయం 40వ వచనంలో, 85:10 ఏం చేస్తా ఉన్నాయి? ఇప్పుడు కృపయు సత్యమును కలిసిపోతున్నాయి, నీతిని సమాధానాన్ని ముద్దు పెట్టుకున్నాయి. దీని ద్వారా మనకేం జరిగింది? సత్యం వస్తుంది. అక్కడది కాదు, ఓన్గా చెప్పు. కృపా సత్యాలు కలిసిపోయాయి, నీతి సమాధానాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి. దీనివల్ల వాట్ ఈస్ ద యూజ్? సమాధానము. మనకు కృప అనుగ్రహించబడింది, మనకు రక్షణ వచ్చి ఉన్నది. అక్కడ ఒక ప్రత్యేకమైన మాట రాయిస్తాడు దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, కృపా సత్యము కలవటం వలన మన దోషాలకు ఏమైపోయింది? ఇంకా ప్రాయశ్చిత్తం కలిసిపోయింది. అంటే ఆయన మొత్తాన్ని సంపూర్తి చేశాడు కదా, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మధ్యవర్తిగా ఆయన మనకున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన ద్వారా వెళ్ళాలి. కృపా సత్యం ఏం చేస్తా ఉంది? ఎప్పుడైతే ఆయన ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తామో ఆయన మన దోషానికి ప్రాయశ్చిత్తం చేసి మనల్ని దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అది జరిగినది ఆ యొక్క చివరి మాటలు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క వాక్యము రాసి ఉంటుంది. ఏమని? ఆ వాక్యము శరీరధారి అయి ఎలా ఉందంట? మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. కానీ దేవుడు కుమారుని మీద ఎప్పుడైతే భారాన్ని మోపాడో, పాప శిక్షను మోపాడో, కృపా సత్యం వేరైపోయినాయి. 4వ మాటలో వేరైపోయినటువంటి తండ్రి కుమారులు 7వ మాటలో కలుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ చివరి మాట మాట్లాడేటప్పుడు టైం ఇంచుమించు ఎంత అయి ఉండొచ్చు చెప్పండి? 3. మళ్ళీ ఎందుకు డౌటు? అనేది రైటే కదా, మరెందుకు సందేహం? 3 గంటల సమయం అంటే దేవునికి సాయంకాల బలి అర్పించేటువంటి సమయం. అర్పణ అర్పించిన తర్వాత యాజకుడు ఏం చేస్తా ఉంటాడు? బోర ఊతాడు. ఆ బోర కేకే ఈ కేక, తండ్రి, నా చేతికి నీ ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ అనేది చాలా విలువైంది కనుక ఆత్మను గూర్చిన బాధ్యత కూడా చాలా అవసరం. అది పవిత్రమైనది. చూడండి ఎన్నున్నాయో. అది పవిత్రమైనది,
శ్రేష్టమైనది. ఏంటిది? ఆత్మ. ఎందుకని అంత పవిత్రత? ఎందుకని అంత శ్రేష్టత? ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? జీవాత్మను ఊదాడు. అప్పుడేగా మనం జీవించు ఆత్మలమయ్యాము. ఈ ఆత్మ ఎవరు మనకిచ్చినది? దేవుడు మనకు అనుగ్రహించినది. కాబట్టి ఈ ఆత్మ పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఏ మలినము లేనిది, పరిశుద్ధమైనది. మనము మనలో ఉన్నంత కాలము ఈ ఆత్మను మలినం కాకుండా, ఎలాంటి పాపపు క్రియలు దానికి అంటకుండా బహు జాగ్రత్తగా జీవించాలి. ఎందుకని? దేవుని జీవింప చేయదు కూడా ఆత్మనే, కాకపోతే ఆ ఆత్మను మనం జీవింపజేయాలి. దేవుణ్ణి మహిమపరిచి మరలా దేవుడు అప్పగించినటువంటి ఆత్మను ఆయనకి మనం ఇచ్చేసేయాలి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఏమంటున్నానంటే, నేను ఆత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. అయిపోయిందా? అయిపోతే మాట్లాడుకుందాం. ఆత్మ దేవుడి చేత మనకు అనుగ్రహించబడింది. అది పవిత్రమైంది, నిర్దోషమైంది, మనల్ని జీవింపచేసేది. అయితే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడి దీన్ని మలినం చేయకుండా మళ్ళీ మనం ఏం చేయాలి? తిరిగి ఆయనకు అప్పగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళాలనుకోండి, మీ దగ్గర నగలు నట్రలు లేవు. మనం వెళ్తాం, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అరువు తెచ్చుకుంటాం. దాన్ని ఎట్ట చూస్తాం? చాలా జాగ్రత్తగా. పక్కన వాళ్ళు ఎవడైనా బట్టి ఆగు చేది అని చెప్పి మరీ జాగ్రత్తగా చూస్తాం. ఎందుకని? వాళ్ళకి అప్పగించాలి. మనము జీవించుతున్న జీవితం మంది కాదు, మరి ఎవరిది? ఆయనది. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించినది. మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అందుకనే భద్రంగా చూసుకోవాలి. అదే దేవుడు చేసినటువంటి గొప్ప పని. ఈ లోకాన్ని ఆయనకి పంపించినప్పుడు ఆయన హృదయపూర్వకంగా తన ఆత్మను ఏం చేస్తా ఉన్నాడు? తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఇచ్చి వేయడం ఒకటి, అప్పగించడం ఒకటి. రైట్, వెరీ గుడ్ అక్క, మంచి మాట చెప్పింది. ఇచ్చి వేయడం అంటే ఇదిగో తీసుకో, నాకు వద్దులే అంటారు. ఇంకా దీనికి నా మీద అధికారం ఉండదు. కానీ ఇదిగో మే కావాలంటున్నావో వాడుకో, మళ్ళీ నాకు తీసుకొచ్చు అంటే ఇది నేను మళ్ళీ ఏం చేస్తా? తీసుకున్నా, ఇదిగో నీకు అప్పగిస్తున్నా, ఈ పూట నీకు వర్క్ ఉందన్నావు కదా, నీకు అప్పగిచ్చేస్తున్నా. కాబట్టి వర్క్ అయిపోయిన తర్వాత నాది నాకు ఇచ్చేసేయి, అంతే కదా? అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త ఒక్క నిమిషం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17. ఎందుకంటే కొంతమంది కొంచెం స్లోగా క్యాచ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం స్పీడ్గా క్యాచ్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్లోనే చెప్తాను, నేను 2 సార్లు చెప్తా, వెయిట్ చేయండి. నాకు ఒక్కళ్ళే చదవండి. నాకున్నవి 2 చెవులు, మీరు 20 మంది 30 మంది ఉన్నారు. ఒకేసారి మాట్లాడితే ఈ 2 చెవుల్లో 20 గొంతులు వెళ్ళటం నా వల్ల కాదు. అందుకనే కొంచెం ఒక్కళ్ళు చదవండి నాకు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు ఏం చేస్తా ఉన్నా? నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నా. అంటే ఏం చేస్తున్నాడు? ఇచ్చేసాడా? అప్పగించాడా? అప్పగించాడు. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరికి నా ప్రాణము తీసుకొనడానికి అధికారము లేదు. నా అంతటా నేనే పెడుతున్నాను, తిరిగి తీసుకొనిటకు అధికారం నాకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు దేవుడు సిలువలో ప్రాణాన్ని అప్పగిస్తా ఉన్నాడు. మరి ఎప్పుడు తీసుకుంటాడు? 3వ రోజు పునరుద్ధానమున దేవుడు తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకని? ఆ కథ ఇంకోటి ఉంది, మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ ఇది ఆగిపోద్ది. సో అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఏంటంటే దేవుడు తన ప్రాణాన్ని స్వచిత్తముతో, తన సొంత నిర్ణయముతో, ఎవరు నన్ను బలవంతం చేయాల, నా ఇష్టపూర్వకంగా నా అంతట నేను నా తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మరి మనం ఎవరి కోసం అప్పగిస్తున్నాం? తండ్రికి. పక్కనోళ్ళు చూస్తారని అప్పగిస్తున్నావా? ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారని అప్పగిస్తావా? ఏదైనా మాట్లాడితే మన వల్ల దోషం వస్తుందేమో నోరు మూసుకొని కూర్చున్నామని అప్పగిస్తున్నావా? దేనికి అప్పగిస్తున్నాం? ఎట్లా అప్పగిస్తున్నాం? దేవునికి మనం ఏ విధంగా అప్పగించాలి? యేసు ప్రభువు వారు మాదిరిగా మనకి ఆయన మాదిరి చూపించాడు కదా. నా అంతట నేను నా తండ్రికి నా ఆత్మను ఏం చేస్తా ఉన్నాను? అప్పగిస్తా ఉన్నాను. మనందరం బాప్తిసం తీసుకున్నాంగా. పక్కన వాళ్ళు ఫోర్స్ చేసేయాలని తీసుకున్నావా? పక్కన వాళ్ళు గొడవ చేసేవాళ్ళని తీసుకున్నావా?
నాన్న మొన్న చెప్పాడు, గుర్తుందా మీకు? నేను ఎవరిని బలవంతం చేయను, ఎవరి ఇష్టంగా వారు చేయాలి. అది ఏ ఇష్టమై ఉండాలి? దైవ చిత్తానుసారమై ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. అక్క నాకు ఇష్టం లేదు, చెల్లి నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దని చూద్దాం. మన ఇష్టాలే ఎక్కువ. నా ఇష్టం అదే, చాక్లెట్ ఇరా అన్నాం అనుకో, నాది నేను ఇయ్యను, నా ఇష్టం. ఏరా నేనేగా ఇచ్చిందంటే నా ఇష్టం, నేను ఎందుకు ఇయ్యాలి నీకు? అట్లాంటిది దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు ఎవరం మనం అసలు? మన జ్ఞాపకం చేసుకోవడానికైనా ఎందుకైనా పనికి వస్తామా? పేడలో పురుగుతో అయినా మనం పోల్చుకోవచ్చా మనల్ని మనము? అలాంటి వారి కోసం ఆయన తన్ను తాను ఇష్టంగా అప్పగించుకున్నాడంట. దేవుని సన్నిధిలో వస్తున్న మనం, మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, కాదని అనను. మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, కాదని అనను. మరి నువ్వు దేవుడు అర్పించుకున్నట్టు అర్పించుకునేది ఏది? నువ్వు మాట్లాడేది ఏది? నువ్వు సహాయపడేది ఏది? ఆయన అంటున్నాడు, నా ఇష్టపూర్వకంగా. ఎవరి గురించి ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తున్నాడు హృదయాన్ని? కొట్టారు, మొహం మీద ఉమ్మేశారు. నువ్వు పడతావా మొహం మీద ఉమ్మేస్తే? ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు, పిడిగుద్దులు గుద్దారు, వాట్ నాట్, ఏమి చేయలేదు ఆయన్ని. అన్ని చేసినా అంతకంటే ఎక్కువ అనుభవించావా నువ్వు? అంతకంటే వాళ్ళు నిన్ను హేళన చేశారా? నేను మరి నువ్వు క్షమించలేకపోతున్నావుగా. తృణీకరించబడ్డాడు, కానీ బదులు రాత్రి అభిషేక్ చెప్పాడు కదా, నాకు అనిపించింది అనమాట, తృణీకరించి కూడా బదులు ఒక్క మాట అయినా మాట్లాడట్లేదు. సూటిపోటి మాటలు మనకెక్కువ, దేవుడు చూసుకుంటాడు. దేవుని పైన భారం వేసి మనం ముందుకు సాగడం మాత్రమే మనం చేయవలసిన పని. మరణము జీవితానికి ముగింపు కాదు, అది ఏంటది? అదే స్టార్టింగ్, అది పొడిగింపు. దేనికి పొడిగింపు? నిత్య జీవానికి పొడిగింపు. నిత్య జీవానికి నాంది. మనం దేని వైపు చూస్తున్నాం? అశాశ్వతమైనటువంటి జీవితం వైపు, అశాశ్వతమైనటువంటి మనుషుల వైపు చూసి శాశ్వతమైన రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. నువ్వు మాట అన్నావంటే నువ్వు మాటకి సమాధానం చెప్పాలా? అసలు మాట అనకపోతే సమాధానం చెప్పాల్సిన పనే ఉన్నదిగా. ఎందుకు మాట్లాడడం? గొంగలి పురుగు చూడండి, అది మరణించిన తర్వాత ఎంత బ్యూటిఫుల్. గొంగలి పురుగులు రా పట్టుకుందామని పోతారా పిల్లలు ఏమన్నా? ఎందుకని? దాని జీవితం అది అసహ్యకరమైన జీవితం. అక్క చూడు, అక్క ఫేస్ ఫీలింగ్సే మారిపోతున్నాయి ఫేస్లో. విషయం ఏంటంటే అది అంత భయంకరమైనటువంటి జీవితం. అది మరణించింది. మరణించిన తర్వాత అందమైన సీతాకోక చిలుక అయింది. ఎంతగా ఇష్టపడతాం, ఇంట్లో స్టిక్కర్లు అంటించుకుంటాం, అందరం ఇష్టపడతాం. ఒక విత్తనం ఇంతే ఉంటది, ఇంతే భూమిలో పడి చస్తే గాని పెద్ద వృక్షం అవ్వదు, ఫలభరితమైన జీవితం అవ్వదు. ఒకవేళ నీలో కూడా ఇంత చిన్నదే ఉందేమో, ఏదో చేదైన వేరు. నువ్వు హృదయపు దేవుడు వస్తున్నాడు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా హృదయపూర్వకంగా అప్పగిస్తున్నాను. మరి మనం మన హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నామా లేదా? గొంగలు పురుగు జీవితాలుంటే ఎట్లా? విత్తు జీవితాలుంటే ఎట్లా? తేలిపోతాయి తెలుసా? మనకు బాగా తెలుసు, బియ్యం వరి వేసేవాళ్ళు, పంట వేసేవాళ్ళు అంట విత్తనాలన్నింటినీ నీళ్ళల్లో నానబెడతారంట. నానబెట్టిన తర్వాత పైన తేలిన వాటినన్నిటినీ తీసి పడేస్తారంట. ఎందుకంటే అది పనికిరాదు. మరి నువ్వు తేలిపోయే స్థితిలో ఉన్నావా? తాళ్ళు అంటారు కదా, తేలిపోయేలా ఉన్నావా? విత్తితే మహావృక్షమైనటువంటి వృక్షంలో ఉన్నావా? ఎటు ఉన్నావు అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. స్టెఫను తెలుసు కదా మీకు, చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తన ఆత్మను తండ్రికి అప్పగించి ఉన్నాడో, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని స్టెఫను పలుకుతూ ఉంటే వాళ్ళు రాళ్లతో కొట్టి మరీ చంపారు. ఏమంటున్నాడు? రాళ్ళంటే ఏంటి? మనం సామాన్యంగా మాట్లాడుకున్నాం మాటలు అయి ఉండొచ్చు, రాళ్లతో కొడతా ఉండుండొచ్చు. ఏమంటున్నాడు స్టెఫను? పారిపోయాడా? ఏమన్నాడు? తిరస్కరించాడా? మాట్లాడా? ఏమంటున్నాడు? అయ్యా
ఏమన్నాడు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. అది ఎటువంటి బాధ అయినా సరే, ఎటువంటి రాయి అయినా సరే, అది ఎంత వేగంగా నీ దగ్గరకు వస్తున్నా సరే, నీవు పలకవలసిన మాట, తండ్రి నీకే వదిలేస్తాను. ఎందుకు ఎందుకు అప్పగిస్తున్నావు? పగ తీర్చుకునేవాడు ఆయన, తాత తీసి వదిలేస్తాడు కాబట్టి వదిలేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మన ఆత్మను నరుల నోటికి కాదు, ఆయన చేతికి అప్పగించాలి. చూడండి, ఆది ఆల్రెడీ మనం మాట్లాడుకొని ఉన్నాం కదా, సామెతల గ్రంథం 20 అధ్యాయం 27 చూడండి ఒకసారి. నరుని ఆత్మ, ఎవరు ఇది పెట్టింది మనకి దీపాన్ని? దేవుడు పెట్టిన దీపం. అది ఏం చేస్తా ఉంటది? అంతరింద్రియాలను శోధిస్తా ఉంటది. ఎవరు పెట్టారు ఇది? కాబట్టి ఎవరి ఆత్మ ఇది? దేవుని ఆత్మ. అందుకే యోబు గారు అంటా ఉంటాడు, చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. జీవరాశుల ప్రాణము, మనుష్యులందరి ఆత్మలు దేవుని వశంలో ఉన్నాయి. ఎవరెవరి ప్రశాలలో ఉన్నాయి? ఆయన దగ్గర ఎవరెవరి ఉన్నారు? జీవరాశుల ప్రాణము. జీవరాశుల ఆత్మ లేదుగా. వెరీ గుడ్. జీవరాశులకి ఉన్నది మాత్రం ఏంటి? ప్రాణము. మనుష్యులందరి ఆత్మ ఎవరి వశంలో ఉన్నాయి? ఎందుకు ఆయన వశంలో? ఆయనే ఇచ్చాడు. ఇంకో మాట కూడా ఉంది, 10వ అధ్యాయం 12వ వచనం చూడండి, యోబు గ్రంథం. ఎస్, వెరీ గుడ్. ఆయనే సంరక్షించువాడు కాబట్టి. ఇచ్చుకోండి అక్కకి క్లాస్ ఒకసారి, ప్రసన్నకి. దేవునికి మహిమ కలుగును గాక. జీవమును అనుగ్రహించి కృప చూపించువాడు ఆయనే. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని అంటూ ఉన్నాడు. విలువైన వాటిని మనం ఏం చేస్తా ఉంటాం? చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా దాపెట్టుకుంటాం. ఎందుకని? దొంగలిస్తాడు. దొంగ వస్తాడు, దొంగలిస్తాడు. కాబట్టి వజ్రాలు కానీ, బంగారాలు కానీ, వజ్రాలు లేవులే, బంగారం అనుకుందాం, బంగారమో ప్లాటినమో. ఇప్పుడంటే మనకి వజ్రాలు లేవు, కానీ అప్పట్లో ఉండేయేమో. అవును, అసలుకే పైపెచ్చి మనం మన 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 ఊర్లో మరి ఎక్కువ అయిపోయాయి. సో ఏం చేస్తావు? బంగారాన్ని కానీ విలువైన వస్తువుల్ని దొంగిలించకుండా భద్రంగా ఉండడానికి బ్యాంకు లాకర్లో పెట్టి మరీ తాళం వేస్తాం. అవునా కదా? ఎందుకని? దొంగిలించబడకుండా ఉండాలని, విలువైనవి అని. అయితే ఆత్మ కూడా చాలా విలువైందేగా. అది దొంగిలించే అవకాశం ఉందా లేదా? దేవుని పర్మిషన్తో యోబును పరిశీలిస్తా ఉన్నాడు, పరీక్షించాలనుకుంటున్నాడు సాతాను. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథమే. అందుకు యేసుప్రభు యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతడు నీ వశంలో ఉన్నాడు, కానీ నీవు అతని ప్రాణాన్ని ముట్టవద్దు. ఎందుకంటే యోబు ఎవరి సంరక్షణలో ఉన్నాడు? దేవుని సంరక్షణలో ఉన్నాడు. ఆత్మను కాపాడాలి. సాతాను ఏం చేస్తా ఉంటాడు? ఆత్మకు మరణాన్ని తీసుకొస్తాడు. ఒక విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవ్వ ఆదాము ఏం చేశారు? పాపం చేశారు. దేవుడు ఏం చెప్పాడు? నీవు తినుదినమున చచ్చిపోతావు అని చెప్పాడు. మరి చచ్చిపోయారా? అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళంతట వాళ్ళే. ఎవరైనా వచ్చారా? కాదు, వాళ్ళంతట వారే కోరి మరీ తెచ్చుకొని ఆత్మను ఏం చేసేసుకున్నారు? ఆర్పేసుకున్నారు, చంపేసుకున్నారు. మనం కూడా మన జీవితంలో మనంతట మనమే తీసుకుపోయి మరీ ఇస్తున్నాం. అవునా కాదా? అంటే ఆత్మను హత్య చేసేస్తా ఉన్నాడు సాతాను. ఆత్మను ఏం చేస్తా ఉన్నాడు? నాశనం చేసేస్తా ఉన్నాడు. అది దేవుని దగ్గరకు చేరకుండా చేసేస్తా ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు కనుక చూసినట్లయితే,
వీళ్ళు నన్ను అపహాస్యం చేయకుండా ఉండాలి అంటే ఈ కత్తి చూసి దాని చేత నన్ను పొడువు అని చెప్పేసి సౌలు అడుగుతున్నాడు. 1 సమూయేలు 31 4 నుంచి 5 వచనాలు. సో సౌలు గారు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆయుధాలు మోసేటువంటి అధిపతితో, నేను వాళ్ళ దగ్గర నేను చావలేను, నువ్వు నన్ను చంపే, ఇయ్యేగా మనం మాట్లాడుకునేది, నేను వీళ్ళతో బతకలేను, నన్ను చంపే, నేను చేస్తా, ఓకేనా. సౌలు గారు కూడా అదే అంటున్నారు. కానీ ఆయుధాలు మోసేటువంటి వాడు భయపడ్డాడు, చంపలేకపోయాడు. సో అందుకని ఇతను ఏదో పొడుచుకొని చచ్చిపోయాడు. వామ్మో రాజుగారే చచ్చిపోయారు, నా పరిస్థితి ఏందని అతను కూడా చచ్చిపోయాడు. ఎన్ని ఆత్మలు ఆరిపోయాయి? 2 ఆత్మలు. అబ్బా సాతాను గారు ఎంత సంతోషించుంటాడో. ప్రేరేపించాడు దేనికి? ఆత్మను అనుగ్రహించిన వారి దగ్గరికి వెళ్లకుండా మార్గాన్ని మార్చేశాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 17:23లో కూడా వాళ్ళు కత్తితో చచ్చిపోయారు. అహితోఫేలు ఎందుకంట ఈయన చేసిన పని? తాను చెప్పిన ఆలోచన జరగలేదని ఇంటికి పోయి మరి వీళ్ళంతా చక్కబెట్టుకొని పురిపోసుకొని చచ్చిపోయాడు. నువ్వు ఇల్లంతా చక్కబెట్టుకుంటే వీవు లేకపోతే ప్రయోజనం ఏముంది? ఆ విషయాన్ని మర్చిపోయాడు అహితోఫేలు. సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాడు. మనకి ఇంకా వెరీ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త ఇస్కరియోతు యోధ 27 వచనం. పోయి ఉరి పెట్టుకొని మరీ చచ్చాడు. ఎందుకు? 4వ వచనం చదవక ఒకసారి. నేను నిరపరాధి రక్తము అప్పగించి పాపము చేశాను అనుకున్నాడు, కానీ సాతాను ప్రేరేపణకు లొంగిపోయి హత్య చేసుకున్నాడు. ఇప్పుడు తను ఏం చేశాడు? నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను, పాపం చేశాను అని అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవచ్చుగా, క్షమ అడగవచ్చుగా. వస్తే ఇప్పుడు పేతురు గారు చూసాము, 3 సార్లు నాకు ఎరుగును ఎరుగును అని బొంకాడు, అబద్ధం ఆడాడు, కానీ చివరికి మార్చబడ్డాడు. 3000 మంది రక్షించబడడానికి ఆయన ఒక సాధకంగా దేవుడు మార్చాడు. మరి ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడు. అదే అంటున్నా నేను, హృదయాన్ని హృదయాంతరింద్రియాలను ఎరిగిన దేవుడు ఎలా ఉన్నాడో, హృదయాన్ని దాని యొక్క బాధను వేదను పట్టుకొని దాన్ని పిండేసేవాడు కూడా ఒకడు ఉన్నాడు. వాడే సాతాను. గుచ్చుతా ఉంటాడనమాట. ఎక్కడైతే తగలకూడదు, ఏదైతే మాట మాట్లాడకూడదు ఆ బట్టని నొక్కి మరీ మనల్ని గిల్లుతూ ఉంటాడు. అందుకే అంటారు కదా, నువ్వు ఏదైనా ఆ మాట అన్నావంటే నాకు టెంపరం లేచిద్ది, కానీ అదే మాట అంటారు, టార్గెట్ చేస్తారు. అందుకనే కదా ఈ వేదన బాధ రోదన అంతా. ఎందుకంటే ఆడు ఆత్మను దొంగిలించడమే వాడి పని. మన బలహీనత వాడికి బలం అవుతుంది, మన ప్రేమ వాడికి చులకన, వాడికి తెలుసు కాబట్టే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నరకమైన వాడి రాజ్యానికి తీసుకుపోవాలంటే వాడికి నాట్లు తెలుసు, నాట్లు సంధించేవాడు వాడు. అందుకని అంటాడు, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నీవు పట్టుకో, విశ్వాసం అనే ఢాలు నీవు పట్టుకో, ఎందుకంటే వాడు నీ మీద చురుకుగా వేస్తాడు. నేను ఆత్మలను దొంగలించువాడని వాడికి తెలుసు, వాడికి సమయం తక్కువగా ఉందని తెలుసు, ఎవరిని మృంగివేయాలని వాడికి తెలుసు, ఎదుటి వాడి బలహీనత ఏంటో వాడికి తెలుసు, బొచ్చటమే వాడి పని. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే సాతాను ప్రేరేపణకు లొంగిపోయిన వారు అననీయ సప్పీరా. దేవుణ్ణి ఆత్మను ఏం చేశారు? వాళ్ళు మోసపుచ్చారు, ప్రేరణకు లొంగిపోయారు. నిమిషాల్లో ప్రాణం పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కోరాహు కానీ, దాతాను కానీ, అబీరాములు కానీ ఏం చేశారు? పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆత్మను కాయు వారి పట్ల విరోధంగా మాట్లాడారు వాళ్ళు. మిర్యాము విరోధంగా ఒక మాట మాట్లాడినందుకు కుష్ఠరోగం సంపాదించుకుంది, కాండ్రించి ఉమ్మేస్తే స్థితి మారి మళ్ళీ బ్రతికింది. అంత స్థితి మనకు అవసరం లేదు, విరోధంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకని? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో
ఆ అవును. కాబట్టి దైవజనునికి విరోధంగా మాట్లాడితే పాతాళానికి వెళ్ళిపోతారని దేవుడు డైరెక్ట్ గా చెప్పేస్తా ఉన్నాడు. చదవక. మీ పైన నాయకులుగా ఉన్నవారు వాళ్ళు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎవరిని ఏ విధంగా మాట్లాడితే, ఎవరికి ఏ విధంగా చెప్తే వారు ఆశీర్వదించబడతారో వారికి తెలుసు. మీ బలహీనతలు తెలుసు, కానీ బాహాటం చేయలేదు. మీ వేదనలు తెలుసు, మీ కొరకు మొరపెట్టారు తప్పితే ఏ రోజు వాళ్ళు మీకు ఎగ్నెస్ట్ గా మాట్లాడలేదు. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? అలా చేయకండి. ఎందుకు చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వారు మీ పక్షాన లెక్కప్పు చెబుతారు. మీ ఆత్మను వాళ్ళు కాస్తా ఉన్నారు. ఎలా చేయకూడదు? వాళ్ళు దుఃఖంతో వాళ్ళ పని చేయకూడదు. అది ఏంటి? నీకు ప్రయోజనం ఉండదు. వాళ్ళు సంతోషంగా చేస్తేనే నీకు ప్రయోజనం. కాబట్టి మనము ఏం చేయాలి? లెక్క చెప్పేవాడికి, లెక్క అప్పచెప్పించే వాళ్ళకి కూడా మనం లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మీకు వారికి విరోధం ఏమీ లేదుగా. మీ ఆత్మలకి పైపెచ్చు మీ పక్షాన ఆయన నుంచొని సమాధానం చెప్పాలా? లెక్క అప్పచెప్పాలా? క్వశ్చన్కి ప్రతి ఒక్కదానికి సమాధానం. నోరే కదా, మాటే కదా, పడేస్తే పోయిద్ది అంటే అందుకనే కదా ఆయన ఊరికనే కాదనేది. నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు నీవు దేవుని సన్నిధిలో సమాధానము చెప్పవలసి ఉన్నది. తీర్పు రోజు ఒకటి ఉంటుంది, తప్పనిసరిగా నీవు సమాధానం చెప్పాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే ఒకవేళ మృతి పొందిన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎక్కడ ఉంది? దేవుని యందు దాచబడి ఉంది. ఎప్పుడు వస్తుంది? దేవుడు మరలా వచ్చినప్పుడు వస్తుంది. నీవు అనుకుంటావు ఏముందిలే, పడేయాల్సి పడేసి పోతే పోతాం. పోతే పోయిన తర్వాత దేవుడు వదిలిపెట్టడు. ఉంది, నీకు ఒక రోజు ఉంది. నీవు నుంచోవాలి, దేవుని స్థానమందు నుంచోవాలి. ఇవన్నీ ఆలోచించిన గొప్ప దేవుడు అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎంత ప్రణాళిక, ఎంత మాదిరి, ఎంత విధేయత చూడ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మాయిల్ ఫకీరు గాడి ప్రాణం ఎక్కడ ఉంటది అంటారు? 7 సంవత్సరాలు సప్త సముద్రాలు దాటిన తర్వాత చిలకలో ఉంటదంట. చెట్టు తొర్రలో ఆ చిలకలో ఉంటదంట. కానీ ఆ చిలక తొర్రలో ఉన్నటువంటి చిలకను తీసుకొచ్చి ఎవడైనా చంపగలడు, చంపేస్తాడు కూడా. కానీ ఆత్మ జీవము గల తండ్రిలో దాచబడి ఉన్నది, ఎవరును దానిని దొంగిలించలేరు. అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాస్తబడుతూ ఉంది. చూడండి ఒకసారి. అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకని అప్పగిస్తాను ఉన్నాడు? చూడండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 29వ వచనం కనుక చూసినట్లయితే నీ ప్రాణము, దావీదు అంటూ ఉన్నాడక్క, నా ప్రాణమును ఎవరు తీయలేరు, ఎవరు యెహోవా యొద్ద నుండి తీసుకోలేరు. ఎందుకనది? జీవపు మూటలో కట్టబడి ఉన్నదని దావీదు అంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, యెహోవా అనగా కాపరి, ఆయన కాయువాడు. ఆయన ఏమంటున్నాడు ఇంకా? యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరించడు. విశ్వాసులమైనటువంటి మనము జీవమైన ఆత్మ, జీవాత్మ క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అదే నేర్పించాడు యేసు ప్రభువారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపచేయునది, శరీరము నిష్ప్రయోజనము. కనుక శరీరం కొరకు కాదు మన తపన. దేని కొరకు మన తపన? దేని కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి మనం? ఇది ఒక సమర్పణ జీవితం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది.
నీలో ఆత్మను ఉంచిన నీ పరమ తండ్రి వైపు నీవు తిరిగి దేవునికి అప్పగించాలి. లేకపోతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ భలే ఉంటది కదా, చాలా చల్లగా ఉంటది, చాలా హాయిగా ఉంటది, అసలు సంతృప్తిగా ఉంటది అక్కడ. అక్కడ అగ్ని ఆరదు. భలే ఉంది, మాటకు బాగుంది కదా, సెంటెన్స్ బాగున్నాయి, తలకాయ గట్టిగా ఊపుతున్నాం. అది తలుచుకుంటేనే భయంకరం. ఒక్క డ్రాపు అగ్ని ఇక్కడ కాలిపోయి ఘాట్లు ఉంటాయి, మనకి బాగా బాగా పరిచయం. ఎవరి చేతులు చూసినా వారికి గాయాలే. ఎందుకని గాయాలు? కాలి అక్కడంట నిత్యము కాలుతా ఉంటదంట. ఇక్కడ కొంచెం తగ్గినందుకే, దెబ్బ తగిలినందుకే వారాలు, 2 వారాలు, 3 వారాలు చూసుకుంటుంది. చూసా నేను, మొన్న ఆదివారం కాలిందంట, నాకు కూడా తెలీదు. మొన్న అడిగితే అంటుంది కూరండేటప్పుడు గాలిందమ్మ, భలే నిప్పులు వేస్తుందంట. ఎంత చక్కగా చెప్పిందంటే భలే నిప్పులు వేస్తుందంట. అక్కడ మరీ అసలు భలే ఉంటది. అంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్న అగ్నిగుండంలోనికి మనం వెళ్ళకూడదు అంటే, ఆ బాధ మనము భరించకూడదు అంటే మన ఆత్మను దేవునికి అప్పగించాలి. ఆ అప్పగించాలనే పరిస్థితిలో మనం ఏం చేయాలి? కొన్నిటిని విడిచిపెట్టాలి. ఏంటివవి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు కనుక చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కోపం, లోభం, చెడుతనం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చదువుకోండి మీరు. లాస్ట్ లో ఒక మాట ఉంటుంది చూడండి, ఇవి అన్ని మనుష్యులను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మనం ఎంతకాలం జీవించాము అన్నది ముఖ్యం కాదు, ఎలా బతికాము అన్నది ముఖ్యం. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలి? త్యజించేయాలి, తీసివేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయి? నరకానికి, మరణానికి తీసుకుపోతాయి. ఆయన కేకకి విలువే ఉంది. ఇంకా ఆయన కేక పెట్టింది నీ కోసం, నా కోసమే కదా. ఆ కేకకి విలువేది? ఆ కేక విలువ తెప్పించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయనకు అప్పగించుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూడండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పించుకోవడానికి వచ్చాడు. యేసు విలువైన ప్రాణాన్ని, అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చెల్లించాడు. మనల్ని ఎలా మార్చాడు? విలువైన వారిగా మార్చాడు, నీతిమంతులుగా మార్చాడు, తన సొత్తుగా మార్చాడు. మనల్ని అంటారు కదా చాలా మంది, ఏంది నువ్వు, అసలు నీ దగ్గర ఏముంది, పనికి మాలినోడా అని అంటారు. అవునా కదా? దరిద్రుడురా అంటారు. ఎవరైనా మనల్ని నిందిస్తున్నారా? చెప్పు సమాధానం, చెప్పు సమాధానం. నేను విలువ పెట్టి కొన్నటువంటి బిడ్డని, నా దేవుని బిడ్డని, సర్వశక్తుడైనటువంటి నా దేవుని బిడ్డని. ఎవరైనా సర్వాధికారి, లోకములకు అధికారి, తన స్వరక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు. తన స్వరక్తాన్ని ఇచ్చి మనం కొనబడిన వారం. మనం దరిద్రులం కావు, త్రోసివేయబడిన వారం కావు, నీచనగా చూడబడే వారం కావు. ఎవరు మనం? సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క నీడను ఆశ్రయించిన వారం. అయితే మనకి దేవుడు ఒక పని అప్పగిస్తా ఉన్నాడు. ఏంటి ఆ పని? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం? మన ఐతువరం గ్రామం చాలు, మనకి మనం చేద్దాం. మన వీధి చాలు, మన కుటుంబం చాలు, మన అక్క చెల్లెళ్ళు చాలు, మన అన్నదమ్ములు చాలు, వారికి ప్రకటిద్దాం. రాహాబు ఏం చేసింది? తన ఏం చేసింది? అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, వారికి కలిగిన వారందరినీ రక్షించుకుంది. మరి మనం, ఆయన మనకిచ్చినటువంటి బాధ్యత, మనం అప్పగించవలసిన బాధ్యత అది. ఆయన అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు కనుక చూసినట్లయితే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నువ్వేం చేయాలి? నా గొర్రెలను
మేపుమన్నాడు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే ఏం చేయాలి? నా గొర్రెలను మేపు. నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన కొరకు గొర్రెలను సన్నిధికి తీసుకురావాలి, ఆయన్ని తోడుకొని రావాలి. కథం అది దేవి సేవకుడు చూస్తాడు, దేవుడు నడిపిస్తాడు బిడ్డల్ని. కనువారు ఈనువారు ఎవరు? కాపర్యా? గొర్రెలే కదా కనాల్సింది, గొర్రెలే కదా చేయాల్సింది. కాబట్టి మన పని మనం చేయాలి. ఎలా చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కనుక గమనించినట్లయితే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనం ఎలా ఉన్నాము? వేరు వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాం. ప్రవచనంలోను, విశ్వాస పరిమాణంలో, పరిచర్య విషయంలో, పరిచర్యలో, బోధించుటలో, హెచ్చరించుటలో, పంచిపెట్టుటయు. ఎలా చేయాలంట? శుద్ధ మనసు కలిగి జాగ్రత్తతో సంతోషముతో ఆ పనిని జరిగించాలి. అది నీకు దేవుడు ఇచ్చిన పని ఏదైనా సరే, అది ఎటువంటి పని అయినా సరే. ఊడ్చే పనా? శుభ్రంగా చేయి. శుద్ధీకరించే పనా? శుభ్రంగా శుద్ధీకరించే. బ్లెస్సీ అనో కళ్యాణి చాలా శుభ్రంగా కడిగి నీట్గా పేర్చుతారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేకోకుండా. శుభ్రంగా ఊడుస్తారా? శుభ్రంగా ఊడ్చి ఎత్తి అక్కడ వేసేస్తారు. ఊడ్చింది మనం అక్కడ ఏం ఉంచంగా, ఆ గొడపల దగ్గర అయితే ఏం ఉంచంగా తీసి పడేస్తాం. అంటే ఏంటి? మనకి ఏ పని చెప్తే ఆ పని ఎలా చేయాలి? జాగ్రత్తతో సంతోషంతో పనిని జరిగించాలి, శుభ్రంగా జరిగించాలి. ఎందుకంటే మనం ఎవరో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు కనుక చూసినట్లయితే, మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఎవరికి దాసులు కాకూడదు? మనం మనుష్యులకు దాసులు కాకూడదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. తిమోతి 1:18 ఆయన అంటాడు, మీరు మంచి పోరాటం పోరాడుతున్నారు కాబట్టి మీకు ఈ పనులన్నీ అప్పగిస్తా ఉన్నాను. ఎందుకని? కీర్తన గ్రంథం 31:15 చూడండి ఒకసారి. 31:15. నా కాలగతులు నీ యందే ఉన్నాయి. అందుకని కాలగతులను ఆయన వశంలో ఉంచుకున్నటువంటి తండ్రికి మన ఆత్మను అప్పగించాలి. అందుకని ఆ కేక వేస్తా ఉన్నాడు, అయ్యా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. దావీదు అప్పగించాడు, యోబు అప్పగించాడు, స్టెఫను అప్పగించాడు. ఆత్మల రక్షణ కలిగి ఉంటే జాగ్రత్తగా మనం దేవునికి మన ఆత్మలను అప్పగించాలి. ఎందుకని? యోబులోనే ఉన్నారుగా. 21:16 చూడండి ఒకసారి. వారి క్షేమం వారి చేతుల్లో లేదు అని వారు అనుకుంటున్నారు. ఎందుకని? 21:13 చూడండి. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? మేము శ్రేయస్సు కలిగి జీవిస్తున్నాం, ఆనందంగా జీవిస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. నువ్వు అనాథ్యాన్ని అని మేము చక్కగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సమ్మగా ఉన్నామని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతావు. ఎందుకంటే నీ ఆత్మకు రక్షణ లేదు, నీవు ఆత్మని దేవునికి అప్పగించలేదు. శ్రేయస్సు కలిగి జీవించాలి అంటే దేవునికి ఆత్మను, యేసు ప్రభు వారికి మన ఆత్మను సమర్పణ చేయాలి, ఆయనకు అప్పగించాలి. యేసు ప్రభు వారు తన శరీరాన్ని, రక్తాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని అంతటినీ అప్పగించేశాడు. చేసుకో, నీ ఇష్టం. కొడతావా? కొట్టుకో. ఉమ్మేసుకుంటావా? వేసుకో. ఏం చేశాడు? అందరికి ఇచ్చేశాడు. చివరికి తన వస్త్రాన్ని కూడా చీట్లు వేసుకునే వారికి ఇచ్చేశాడు ఆయన. కానీ ఆత్మను మాత్రం తండ్రికి అప్పగించుకున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. మా ఆయన మనకు మాదిరి. ఎందుకని? ఈ లోకంలో అంటా ఉంటారు, నీవు దరిద్రుడివిరా, నీవు పనికి మాలిన వాడివిరా, నా నెత్తి మీద దరిద్రంలాగా ఉన్నావురా, ఏ పని చేయవేందిరా అని అనొచ్చేమో. మనల్ని చులకనగా చూడొచ్చేమో, అపహేళన చేయొచ్చేమో, అవమానించొచ్చేమో. లెట్ దెమ్, నో ప్రాబ్లం, ఇంకో 2 యాడ్ చేసుకోండి అని చెప్పండి. ఎందుకంటే ఈ శరీరము క్షణ మాత్రమే.
కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఏమైందో మనకు తెలియదు. మరి మనం దేని మీద శ్రద్ధ కలిగి ఉండాలి? ఆత్మను కాపాడు వాని వైపు శ్రద్ధ కలిగి జీవించాలి. కాబట్టి మనం సాతాను శోధిస్తాడు, వాడికి తెలుసు కదా, లూప్ హోల్స్ తెలుసు, వాడికి బలహీనపరచడం వాడికి బాగా తెలుసు, నాటు పట్టుకొని లాగడం వాడికి తెలుసు. ఆగనివ్వండి. ఎందుకంటే ఆ బాధలు మనం భరించి మనల్ని మనము ఆత్మహత్యకు దేవునికి దూరంగా వెళ్ళిపోయి నరకానికి పోవడం కంటే వాటిని సంతోషంగా స్వీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఉత్తమము, బహుమేలు. అందుకని ఆయన కేక వేస్తా ఉన్నాడు. ఏమని? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఆత్మను అప్పగించే వారంగా ఉండాలి. ఎలా అప్పగించాలి? ఎవరి కోసం అప్పగించాలి? మన కోసమే అప్పగించాలి. మళ్ళా మన దగ్గరకు వచ్చేస్తుంది 1000 ఏండ్ల పాలన, ఆయన యొక్క రాజ్యం, పరలోక రాజ్యంలో సంతోషంగా. ఇప్పుడు బాధపడ్డావేమో, అప్పుడు వాళ్ళు బాధపడతారు. నుంచొని చూడు, నీకు విరోధంగా మాట్లాడిన వారి స్థితి ఏమవుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా ఆత్మను నశింపజేయు వాడికి కాదు, ఆత్మను జీవింపచేసి ఉజ్జీవింపచేయు వాడికి మన ఆత్మను మనం అప్పగించుకొని దేవునిలో నిత్యము ఉంటూ నిత్యము ప్రతినిత్యము ఆయన ఆరాధించు వారికి ఆయన ఏం చేస్తా అన్నాడు? మేలులు దయచేస్తా అన్నాడు. అటువంటి మేలులు ఈరోజు అర్పణ అర్పిస్తున్నటువంటి రాజ్కుమార్ అక్కకును, ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు ఆత్మీయ జన్మదినం జరుపుకుంటున్న అభిషేక్ బాబుకును తోడై ఉండి దేవుడు దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.